శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు మధ్యలో, అంటే సుమారుగా ఒక 39 రోజులు 40 రోజుల పాటు కుంభరాశిలో రాహు కుజ గ్రహాలు కలిసి సంచరించడం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాలతో పాటు ఒక బుధ శుక్ర రవి కూడా కొంతకాలం పాటు సంచరించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ కుంభరాశిలో రాహు అన్నది స్వక్షేత్రం. అక్కడ ఈ సంవత్సరం అంతా డిసెంబరు నెలాఖరు వరకు అటు ఇటుగా రాహు కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అయితే రాహుతో ఏ గ్రహం కలిసినా కూడా ఆ గ్రహ కారకత్వాల్ని రాహు స్వీకరించి తను ఇవ్వడం చేస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే, మరి ఈ కుజుడు స్వభావ సిద్ధంగా తీక్షణ గ్రహం, చాలా తీవ్రమైనటువంటి గ్రహం. అటువంటి కుజుడు మరి రాహుతో కలిసి ఉండడం వల్ల ఈ రాబోయే 40 రోజుల్లో కుజుని యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వాటి వరకు ఏంటంటే, సాధారణంగా వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, స్త్రీలకి భర్త యొక్క నడవడిక, భర్త యొక్క ఆరోగ్యం, యోగక్షేమాలు, అలాగే మిగతా వారికి ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు, అలాగే అన్నదమ్ములతో ఆస్తి సంబంధించినటువంటి విభేదాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, అంటే ఎవరైతే ఉత్సాహంగా అవుట్డోర్ వర్క్ చేస్తుంటారో యూనిఫామ్ వేసుకొని, వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ అపకీర్తి, ఇబ్బందులు రావడం, ఉద్యోగపరమైన సమస్యలు రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వాటి మీద తిరుగుబాటు చేయడం, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాగే సాధారణంగా వ్యక్తుల్లో నీతి నశిస్తూ ఉంటుంది, అవినీతి పరంగా వెళ్తూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాగే దుర్మార్గంగా, అలాగే దారుణంగా రౌడీజం చేస్తూ, ఇతరుల ఆస్తి దోచుకుంటూ, ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో వాళ్ళకు అనుకూలంగా కొన్ని గ్రహాలు, ఈ రాహుగ్రహం పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరి జన్మజాతకం అనుకుందాం, ఉదాహరణకి ఈ రాహుతో కుజుడు కలిశాడు అంటే, స్త్రీల యొక్క జాతకం అయితే భర్త గారికి ఇబ్బంది కలగడం కానీ, నష్టం కలగడం కానీ, వ్యసనాలు పాలవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే శుక్రుడు రాహుతో కలిస్తే మగవారి జాతకంలో భార్యకి అనారోగ్యం కానీ, ధన నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు నైతికంగా వ్యభిచార యోగం చేయడం, ఇతరుల మీద వ్యామోహం పెంచుకోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. బుధుడు రాహుతో కలిసినప్పుడు మరి జాతకుడు అన్యాయ మార్గంలో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తుంటాడు. అలాగే బ్లాక్ మార్కెట్ చేయడం, డాక్యుమెంట్స్ తారుమారు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లతో రుణాలు స్వీకరించడం, ఈ విధంగా ప్రజల్ని మాయ చేస్తూ ధనార్జన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి కలిసినప్పుడు కొంతవరకు వ్యక్తిగతంగా ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్కి దెబ్బ తగులుతూ ఉంటుంది. అందువల్లనే ఈ గ్రహణం ఏర్పడినప్పుడు ఏ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ రాశికి పరిహారం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాహు తన ప్రభావాన్ని ప్రతి గ్రహం మీద చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ప్రధానంగా ఈ కుజుడికి రాహుకి ఇప్పుడు ఏర్పడినటువంటి సంయోగం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఏ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వచ్చినటువంటి సమస్యల్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ
ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 23 నుంచి ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మనకి ప్రధానంగా మనం రెండే తీసుకున్నాం. అయితే మిగతా గ్రహాలు కూడా ఆ ప్రభావం అది ఉంటుంది. అయితే మిగతా గ్రహాల మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది తప్ప రాహు మీద ఈ గ్రహాలు ఏమి చేయలేవు. రాహు తన పని తాను చేసుకెళ్ళిపోతుంటాడు. అయితే ప్రధానంగా ఏమైందంటే గురువు యొక్క దృష్టి, మిథున రాశిలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ కుంభరాశి మీద పడటం వల్ల ఏంటంటే చాలా వరకు వీటి యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు మరీ ప్రమాదం రాకుండా చిన్న చిన్న సమస్యలతో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే కంపల్సరీగా కాదు. ఎవరైతే ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు భగవంతుని యొక్క పూజా కార్యక్రమాలు కానీ పరిహారాలు కానీ లేదు భగవంతుణ్ణి గట్టిగా నమ్ముతారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికి కూడా ఈ కుజుడు రాహు యొక్క కలయిక కొంతవరకు దేశ గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి చతుర్థ భావమైనటువంటి కుంభరాశిలో ఏర్పడినటువంటి కుజ రాహుల కలయిక, ప్రధానంగా మిగతా గ్రహాలు కూడా ఉన్నప్పటికి కూడా ఈ రెండు గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అన్నమాట. కుజుడు రాహు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసినా ఒకరినొకరు నాశనం చేసుకునే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. అందువలన వృశ్చిక రాశి వారికి కుజుడు రాశ్యాధిపతి. చతుర్థ భావం అంటే సాధారణంగా ఇంపార్టెంట్. జీవితంలో ఒక వ్యక్తి సుఖపడాలన్నా, మంచి విద్య రావాలన్నా, మాతృ సౌఖ్యం ఉండాలన్నా, మంచి విద్య, మంచి స్థిరాస్తి ఇవన్నీ ఉండాలంటే కంప్లీట్గా చతుర్థ భావం బాగుండాలి. చతుర్థ భావం బాగుంటేనే వృత్తి స్థానం బాగుంటుంది, అలాగే వివాహం కూడా బాగుంటుంది. అందువలన అటువంటి చతుర్థ భావంలో ఇప్పుడు కలిసినటువంటి రెండు శత్రుగ్రహాల ప్రభావం వల్ల చతుర్థ భావ కారకత్వాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరు మీకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థిరాస్తి అయితేనే, ప్రస్తుతం ఉన్నటువంటి మీ స్థాయి ఏదైతే మీ యొక్క ప్రస్తుతం అనుభవిస్తున్నారో అది నష్టపోయే అవకాశం ఉన్నది. అయితే ఒక విధంగా స్థిరాస్తి అమ్ముడుపోవచ్చు, లేదంటే నష్టపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి నివాస గృహం నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోవచ్చు. లేదంటే ప్రస్తుతం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, అది విదేశం అవ్వచ్చు, ఇతర రాష్ట్రం అవ్వచ్చు, ఇతర దేశం, అంటే మొత్తం మీద స్థాన చలనం జరుగుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో నష్టపోతారు. తల్లిగారికి ముఖ్యంగా మదర్కి నష్టం కానీ అనారోగ్య సమస్యలు కానీ రావచ్చు. కొన్ని సందర్భాల్లో మదర్తో కూడా విరోధం రావచ్చు. తల్లి పిల్లల మధ్య కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఇతరులు రావడం వల్ల, కోడలు రావడం వల్ల, అల్లులు రావడం వల్ల మొత్తం మీద కుటుంబ పరంగా ఇబ్బందులు ఏర్పడి, కుటుంబంలో ఒకరికి మనస్పర్ధలు ఏర్పడి ఇంటికి రావాలంటే భయపడే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా విద్యార్థులకైతే చదువు కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. ఈ సందర్భంలో పిల్లలు ఏదన్నా ప్రశాంతమైన చోట్లో వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఏదైనా హాస్టల్లో ఎక్కడ ఉండి చదివించే బెటర్ తప్ప, అంటే ముఖ్యంగా ఇది పరీక్షల టైం కాబట్టి ఈ టైంలో మాత్రం వృశ్చిక రాశి సంబంధించినటువంటి కానీ వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి విద్యకి ఎటువంటి భంగం రాకుండా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ కుటుంబ కలహాలతో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీకు చాలా కాలంగా డిస్ప్యూట్తో ఉన్నటువంటి స్థిరాస్తి సెటిల్ అయితే అవుతుంది, కానీ ఎక్కువ శాతం మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ భావంలోకి రావడం వల్ల మదర్ యొక్క హెల్త్కి నేను ఇబ్బంది రావడం కానీ, ఏమైనా సర్జరీ జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి కుజుడు అవడం వల్ల, కుజుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు ఏదో బలహీనతకి లోనవుతూ ఉంటాడు. ఏదో కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కొత్త వారితో ప్రేమ వ్యవహారం మొదలెట్టడం కానీ, వారితో ఏ విధంగా సంబంధం పెట్టుకొని ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ,
ఏదన్నా ఒక దురభ్యాసానికి దురలవాటికి లోనవడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏదైనా రెండు పాపగ్రహాలు ఒక భావంలో కలిస్తే ఆ భావానికి సంబంధించినటువంటి చెడ్డ ఫలితాలు అనుభవంలోకి రావడం జరుగుతుంటాయి. కాబట్టి జాతకుడు అసలే వృశ్చిక రాశి వారు చాలా వరకు ఇటువంటి చిన్న చిన్న బలహీనతకి ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతుంటారు. అందుకని వీళ్ళు ఎటువంటి ఇటువంటి వ్యసనాలకు కానీ బలహీనతలకు కానీ లోనవద్దు. కంప్లీట్గా మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనుకున్నప్పుడు కానీ ఒక వాహనం కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ డాక్యుమెంట్లే పరిశీలించి కొనాలి తప్ప తొందరపడి ఏదన్నా ఇల్లు కొందామని అడ్వాన్స్ ఇచ్చినా, స్థిరాస్తి కొనాలని అడ్వాన్స్ ఇచ్చినా, ఎవరికన్నా రుణం ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చినా ఇంచుమించుగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు ఏదైనా స్థిరాస్తి అమ్మి కొనే విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఏదైనా జాతకంలో నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలే ప్రధానం. గోచార రీత్యా అష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, రాహు ప్రభావం ఉన్నా జాతకుడు తన చర్యల ద్వారా, తన నడవడిక ద్వారా, ప్రవర్తన ద్వారా కంప్లీట్గా గోచారంలో వచ్చే నష్టాలని, ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు. లేని పక్షంలో దైవ బలంతో కూడా గోచారాన్ని తిప్పికొట్టి మంచి ఫలితాలుగా మార్చుకోవచ్చు. అందువల్ల గోచారం గురించి పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మనం ఇప్పుడు చెప్పినటువంటి వీడియోలో ఈ రాహు కుజుల కలయిక అన్నది కేవలం గోచారం ఫలితం మాత్రమే. ఇది కేవలం ఒక 43 రోజులు 45 రోజులు ఉంటుంది. దీన్ని కంప్లీట్గా ఆ సమయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని ఇంకా మనం పాజిటివ్గా కూడా మార్చుకోవచ్చు. ప్రధానంగా రాహుగ్రహానికి ఇప్పుడు రాహువే జాతకుని ఇబ్బంది పెడుతుంటాడు, ప్రలోభ పెడుతుంటాడు, నష్టపరుస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంటాడు. రాహుకి అధిదేవతగా దుర్గాదేవి ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా జాతకుడు వారి వారి స్థాయిని బట్టి అమ్మవారికి, దుర్గా అమ్మవారికి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం, వీలైతే నిమ్మకాయల దండ వేయడం, ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటే అమ్మవారికి ఒకసారి చండీ హోమం చేయించుకోవడం, నిరంతరం దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, గండాలు లాంటివి ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయనుకుంటే దేవి ఖడ్గమాల అనే స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల, ఇంకా సాత్వికంగా ఇంకా పైకి రావాలనుకుంటే లలితా సహస్రనామ పారాయణ ద్వారా కంప్లీట్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు ప్రసన్నం చేసుకుంటే రాహు ప్రసన్నం అవుతాడు. రాహు అనుగ్రహించాడంటే చాలా అఖండ ఐశ్వర్యం అనమాట. జాతకుని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి కంప్లీట్గా ఏదైనా మనసా వాచ కర్మణ ఆరాధించవలసి ఉంటుంది. కంప్లీట్గా మీరు అమ్మవారి ఆరాధన ద్వారా అప్పుడప్పుడు వీలైతే మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని కంప్లీట్గా దర్శించుకోవాల్సి ఉంటుంది. అది గ్రామ దేవత అయినా, ప్రధాన దేవత అయినా మాత్రం మీరు ఏ ఊరు వెళ్ళినా అక్కడ చూడవలసి ఉంటుంది. ప్రధానంగా మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ దేవతని కంప్లీట్గా పూజ చేసుకోవాల్సింది. అంటే అమ్మవారు అన్ని రూపాల్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్రామ దేవత ఇంపార్టెంట్. అలాగే మీ పట్టణంలో సమీపంలో ఉన్నటువంటి పెద్ద ఆలయాలు అంటే విజయవాడ, శ్రీశైలం ఇటువంటి క్షేత్రాలు కంపల్సరీగా దర్శించడం వల్ల మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గోచార రీత్యా వచ్చే సమస్య మాత్రం 100% పరిష్కారం అవుతుంది. ఇప్పుడు రాహు వల్ల వచ్చేది అమ్మవారి వల్ల. ఇక కుజుడు వల్ల వచ్చే సమస్య అన్నది ఆంజనేయ స్వామి ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి ద్వారా, అంటే సంతాన సంబంధించిన విషయాలు, వివాహానికి సంబంధించిన విషయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన వల్ల, అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి చెరుకు రసం, తేనె, పానకం లాంటి వాటిలో అభిషేకం చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడు అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ముల వల్ల ప్రాబ్లమ్స్, రుణ సమస్యలు, అలాగే వివాహం సరిగ్గా జరగడం లేదు, ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది అంటే ఎటువంటి సర్వ కార్యక్రమాల కన్నా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల రాహు తొందరగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. అందువలన ఆంజనేయ స్వామిని మీరు ప్రసన్నం చేసుకోవాలంటే ఆర్థికపరమైన, వివాహపరమైన, కుటుంబ సమస్యలతో ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అభిషేకం చేసిన తర్వాత తమలపాకులతో అర్చన చేసి స్వామికి వడమాల నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే వడమాల వేయటం, వడపప్పు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇది సాల్వ్ అవుతుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకు మాత్రం కంప్లీట్గా శనివారం రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేసి దాని తర్వాత తమలపాకులతో అర్చన చేసి దాని తర్వాత స్వామికి పులిహార నైవేద్యం పెట్టడం వల్ల కానీ
గారెలు నైవేద్యంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇది కొంతవరకు ఏంది అంతే సాధారణ వ్యక్తులు చేసుకునే సమస్యలు. ఇంకా మనం చేసుకోగలమంటే మాత్రం మరి రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణ చేయడం ద్వారా కుజుడి యొక్క సమస్య కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. బట్ ఏదైనా ఇప్పుడు కుజ రాహుల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అటు అమ్మవారికి, అటు ఆంజనేయ స్వామి వారికి, మరి సుబ్రహ్మణ్య స్వామి వారికి, అలాగే రాహుకి రెమెడీ చేయనప్పుడు కేతువు కూడా చేయవలసి ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఇవి నిరంతరం రోజు చేసుకునేవే. అయితే పర్టికులర్గా కొంత ఎక్స్ట్రాగా చేయడం వల్ల ఏంటంటే ఆ ఏంది గ్రహాలు అంతే ప్రత్యేకంగా అవి అందడం వల్ల ఆ గ్రహాలు పరిహారమై మనకి మంచి ఎనర్జీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.